హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ పివికేవై చంద్రిక మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మాధవి. మేడం గత 2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఎవరంటే మన సింగర్ మంగ్లీ గారు మ్యామ్. సో వాళ్ళు ఒక 150 కోట్లు స్కామ్ చేశామనేసి ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. అడ్వకేట్ కి ఒక 10 lakhs ఇస్తా, సెటిల్మెంట్ చేస్తా, ఇది బయట తీయకు ఇష్యూ అనేసి తను 150 కోట్లు మంగ్లీ తీసుకొని 10 లక్షలు అడ్వకేట్ ఇస్తానంటే అడ్వకేట్ ఊరుకుంటాడా? 10 కోట్లు 10 కోట్ల 10 కోట్లు అడ్వకేట్ కి ఇస్తాననేసి అన్నాడు. సో తను నాకొద్దు, నేను ప్రజల వైపే ఉంటాననేసి తను. సో ఇద్దరి మధ్యలో బాగా విభేదాలు జరుగుతున్నాయి. మన పంజగుట్ట పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ గా వార్నింగ్ అయితే ఇచ్చారు మా మీడియా తరపు నుంచి ముఖాముఖిన మంగ్లీ గారు. నేనైతే చేయలేదు, ఇది చేసినట్టయితే నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తా అనేసి సో చెప్పడం జరిగింది. సో దీని వెనక ఉన్న రహస్యాలు ఎవరైనా తప్పు చేసినోడు నేను చేశారండి అని పిలుస్తారా? మంగ్లీ తప్పు చేయలేదనే చెప్తుంది. దాందే ఉందమ్మా. అప్పుడు ఆ బర్త్డే పార్టీలో కూడా డ్రగ్స్ ఉన్నాయంటే నా పార్టీలో డ్రగ్స్ లేవు, వాడెవడో బయట దాగే తీసుకొని నా పార్టీలోకి వచ్చాడు, అది ఇదని మేనేజ్ చేశారు ఆవిడ. అవునా? ఇంకేం మాట్లాడలేదు, అది అట్లాగే పోయింది. తర్వాత మొన్న మధ్య గుడిలో కూడా బూతుల పాటలు పాడారు ఆవిడ. అది ఒక కేసు ఫైల్ అయింది. నేను పాడలేదు అంటానికి లేదు, ఎందుకంటే అది వీడియో ఉంది కాబట్టి. దాన్ని తీసేసినా కూడా ఆల్రెడీ అది వైరల్ అయ్యింది కదా. అయినా సరే ఆవిడ ఏదో సమర్థించుకుంటారు. ఏ రోజైనా తప్పు చేసిన వాడు నేను చేశాను అని ఒప్పుకునే దమ్ము ధైర్యం ఉంటే ఆడు గొప్పోడు. ఇప్పుడు మనుషులం తప్పులు చేస్తాము, ఆ తప్పుని మళ్ళీ తిరిగి చేయకుండా ఉంటే గొప్ప. ఒప్పుకొని ఓకే నేను నిజంగానే నాకు ఇది తెలియక చేశాను, లేదా నేను డబ్బుల కోసం ఆశపడి చేశాను, ఇంకొకసారి చెయ్యను అని అంటే అది గ్రేట్. వాళ్ళకి బాగా ధైర్యం ఉన్నట్టు, ఎదుటి మనిషి మీద కన్సర్న్ ఉన్నట్టు మనం కౌంట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఈవిడ చుట్టూతో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అవునా? ఇది ఇప్పుడు 3rd కేసు నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ కూడా రిజిస్టర్ అయ్యింది, రెండోది రిజిస్టర్ అయ్యింది, ఇది 3rd one రిజిస్టర్ అయ్యింది. అది ఒక లాయర్ రిజిస్టర్ చేశారు. అవునా? ఆయన ఏమని చేశారంటే, వీళ్ళు మైక్రో ఫైనాన్స్ పెట్టి అక్కడ ల్యాండ్స్ మేము ఇప్పిస్తాము, మీకు ల్యాండ్ ఇప్పించేంత వరకు మేము ఎక్కువ వడ్డీ, మీరు ఇప్పుడు ఒక 10 లక్షలు మాకు ఇస్తే దానికి వడ్డీ ప్రతి నెల ఇస్తాము, తర్వాత అక్కడ ల్యాండ్ మీకు ఇప్పిస్తాము అని చెప్పారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఆశతో బతుకుతారమ్మా. ఏమో అన్నట్లు ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటివి మోసాలు. ఏదో ఒక ఆశ లోపల. అవునా? మోసపోయినోడు ఇంకొకసారి మోసపోనోడు ఫ్రెష్ గా మోసపోతా ఉంటాడు. అవునా? అందువల్ల ఇక్కడ ఏమవుతోంది అంటే, ఆ ఆశతో వీళ్ళు కట్టారు డబ్బులు వాళ్ళదే. వాళ్ళందరూ మనకు చూపిస్తున్నారు, ఏది స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నారు. ఎవరు ఒక ఆయన 9 లక్షలు పంపించానన్నాడు, ఒక ఆయన 10 లక్షలు పంపించానని, 80 లక్షలు. ఇవన్నీ వీళ్ళు ఈ మధ్య ఎక్కువ ఆన్లైన్ జరుగుతున్నాయి కదా, అందుకని ఇవన్నీ రికార్డెడ్ గా ఉంటున్నాయి. అవునా? ఇక్కడ ఎవరు ఉన్నారంటే మంగ్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఆ మధు అనే ఆయన మరి మంగ్లీ సిస్టర్ కు కాబోయే భర్త. అవునా? శివ అనే అతను మంగ్లీ వాళ్ళ బ్రదరు, వాళ్ళ చెల్లెలు. ఈమె పేరు మంగ్లీకి ముందు సత్యవతి, ఈమె పేరు కూడా. ఓకే, సత్యవతి. వీళ్ళ పేర్లు అన్ని క్లియర్ గానే ఉన్నాయి అక్కడ, లేవు అనేదానికి లేదు కదా. ఇప్పుడు ఈమె మంగ్లీ ఏదో కాస్త బాగుంటది, ఒక పేరు ఉంది, రోడ్డు మీద అందరి ముందు కూర్చొని ఏడవంగానే ఈమె తప్పులన్నీ మాఫీ చేస్తారా? అంటే వాళ్ళకైనా ప్రతి ఒక్కడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏడ్ చేస్తే వాడు తప్పు చేయనట్లు అవుతుందా? అట్లేం కాదు కదా. ఏడ్చి తప్పుని అబద్ధాన్ని కవర్ చేసుకోవాలి అనుకోవటం మూర్ఖత్వం. ఏదో ఒక రోజు అవి రెండు ఓపెన్ అవుతాయి, దొరుకుతారు. అప్పుడు నిజంగా ఏడ్చిన పశ్చాత్తాపంతో ఎవ్వడూ పట్టించుకోడు. అర్థమైందా? ఇప్పుడు ఆ సుబ్బారావు అనే ఆయన ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అవునా? సుబ్బారావు అనే ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నాకు మంగ్లీ మా పేర్లు తీసేయండి, మేము మీకు 10 కోట్లు ఇస్తాము అని ఆవిడే నాకు ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని చూపించాడు క్లియర్ గా. నేను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, కావాలంటే మీరు కాల్ డేటా తెప్పించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ దొంగలు ఎవరు అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. తెలుస్తుంది. మంగ్లీ పేరు ఉండద్దు, మంగ్లీ బ్రదర్ పేరు ఉండద్దు అని చెప్పి వాళ్ళే నువ్వు తీసేసేయి, కంప్లైంట్ పెట్టుకో, ఆ మధు మీద పెట్టుకో, ఇంకొకళ్ళ మీద పెట్టుకో, కానీ మా పేర్లు వద్దు అని చెప్పి వాళ్ళే ఈయనకి ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చారు. ఈయన రిజెక్ట్ చేశాడు. దానికి రీజన్స్ ఏంటి అనేది మనకు తెలీదు. ఎవడు లాయర్లు చెప్పర్లే ఈ రీజన్స్ ఏంటి అనేది కూడా. మేబీ
డీల్ కుదరకపోవచ్చు, లేదు నిజంగానే ఈయన సోషల్ సర్వీస్ చెయ్యొచ్చు, లేదు వాళ్ళందరిలో ఈయన చుట్టాలు ఉండుండొచ్చు ఆ డబ్బులు కట్టిన వాళ్ళల్లో. అలా ఏదో జరిగింది. టోటల్‌గా ఈయన బయటకొచ్చి కేసయితే ఫైల్ చేశాడు. ఓకే. అక్కడ క్లియర్‌గా ఏంటి అంటే, మధు గారు వాళ్ళు చూపించిన దానికి లొంగలేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వాలని చూపిచ్చారా? లేదా స్థలాలు ఇస్తానని చెప్పారా? ఏదైతే ఆశ పెట్టారో, ఆ ఆశ పెట్టిన దానికి ఈయన లొంగల. ఈ సుబ్బారావు అనే ఆయన. లొంగకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కొచ్చారాయన. వస్తే ఆయన్ని ఎంత ఇన్సల్ట్ చేశారంటే, ఆయనకి బ్రీత్ అనలైజర్ పెట్టారు. "నువ్వు తాగొచ్చావా?" అని చెప్పి. లాయర్‌ని అట్లా ఇన్సల్ట్ చేస్తారా పోలీసులు? అంటే మిమ్మల్ని మంగ్లీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందనుకోవాలి పంజాగుట్ట పోలీసులు. అంతే గదా! లేకపోతే సుబ్బారావు కంప్లెయింట్ ఇవ్వటానికొచ్చాడు. పట్టపగలొచ్చాడు. 10 మందిని తీసుకొనొచ్చాడు. అందరి ముందు మన సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి చూడండి. బ్రీత్ అనలైజర్ పెట్టారు. "నువ్వు తాగొచ్చావా?" అని. మరి ఆయన తాగి రాలేదు అనొచ్చింది. మరి వీళ్ళు సారీ చెప్పారా? సారీ చెప్పలేదు కదా! ఈరోజు వేరే లాయర్‌లు ఫైర్ అవుతున్నారు. సుబ్బారావు గారికి బ్రీత్ అనలైజర్ పెట్టడం ఏంటి? మీరు లాయర్‌లను ఇన్సల్ట్ చేస్తున్నారు. మీకు లాయర్‌లు ఎట్లా కనిపిస్తున్నారు? మేము వాదించటానికి అంతే కదా! ఎంతో కొంత మాకు చేతనైంది. అఫ్‌కోర్స్ మేము ఫీజులు తీసుకుంటాం. మేము బతకాలి గాబట్టి. మాకెవడు మేము లాయర్‌లమని మాకొక లీటర్ పాలు గూడా ఎవడు ఇవ్వడు. సరే అమ్మా ఈ 2 ప్యాకెట్లు తీసుకెళ్ళి కాఫీ తాగు లాయర్‌వి కదా! గొంతు చించుకొని అరిచొస్తావు గదా! అని. ఎవ్వడివ్వడు. ఒక గంట పని ఎవడు జెయ్యరు మా ఇంట్లో ఫ్రీగా. మేము డబ్బులే ఇవ్వాలి. మేము బతకాలి అంటే మాకు డబ్బులే గావాలి. అందుకని మేము ఫీజు తీసుకుంటాం. మేము ఫీజు తీసుకోమని చెప్పట్లేదు గదా! మేము ఫీజు తీసుకొని మాకు న్యాయం చేస్తున్నాం మేము జనాలకి. కాస్తో కూస్తో న్యాయం చేస్తున్నాం. అలాగా చేయడానికొచ్చిన మనిషిని మీరు పోలీసులు బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేస్తే అది తప్పు కాదా? తప్పే గదా! మరి ఈ తప్పును మీరెందుకు చేశారు? మొదటిసారొచ్చి కేసు పెట్టినప్పుడు మొదటిసారి నార్సింగ్‌లో పెట్టాడాయన కేసు. ఈమొచ్చి ఇక్కడ పెట్టింది. ఏమని పెట్టింది? ఈ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టింది. మమ్మల్ని తిట్టారు, అది చేశారు, ఇది చేశారు అని పెట్టింది. దానికి ఈయన్ని పిలిచారు. ఈయనొచ్చారు. వస్తే ఈయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఈ మధ్య ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ వీళ్ళుంటున్నారో నిజంగా ఎవరికైతే ఉపయోగపడతాయో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవటంలా. 498 లాగే. ఎవరికైతే 498 నిజంగా అవసరమో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోరు. అది తెలివి కలిగి ఎవడైతే ఆడపిల్ల ఉంటుందో అది 498 యూజ్ చేస్తుంది. అట్లాగే ఎస్సీ, ఎస్టీలో కూడా ఎవరికైతే దాని యూజెస్ తెలిసి ఎదుటి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చెయ్యొచ్చు, ఎదుటి వాళ్ళు మన మీద కేసు పెట్టకుండా చెయ్యొచ్చు అని అనుకున్న వాళ్ళు దాన్ని వాడుతున్నారు. నిజంగా పల్లెటూళ్ళల్లో బూతులు తింటారమ్మా పాపం కొంతమంది. వాళ్ళకసలు తెలియనే తెలీదు. ఆళ్ళొచ్చి కేసు పెడితే అసలు నిజంగా అందరిని తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఆళ్ళు బెట్టరు. వాళ్ళకి తెలీదు కూడా అసలు దాని విలువ కూడా తెలీదు వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి తెలుసు. ఇలాంటి వాళ్ళకి తెలియకపోయినా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల వల్ల వీళ్ళకి వెనకున్న లాయర్లు పెట్టేయండి. అదొక అస్త్రం లాగా తయారైంది. 498 ఎట్లా అయితే మిస్‌లీడ్ అవుతుందని దానికున్న పవర్‌ని తగ్గించారో ఈ ఎస్సీ, ఎస్టీని కూడా ఇదివరకు మీద ఇప్పుడు దాన్ని కూడా చేశారు. ఈజీ చేశారు. ఇదివరకైతే అసలు చెప్పగానే ఇమ్మీడియేట్‌గా తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి అందరిని అడుగుతున్నారు. అది కరెక్టా కాదా అని చెప్పి. ఈమెమంటది మాట్లాడితే నేను మా బంజారా తండా. ఈ రోజు ఈవిడకి గుర్తొచ్చింది బంజారా. అంతకు ముందంతా అసలు ఆమె ఎప్పుడన్నా చెప్పిందా? చెప్పలేదు. ఎప్పుడన్నా అట్లా టీవీ ముందుకొచ్చి నేను బంజారా అని చెప్పిందా? లేదు కదా! ఈ రోజు నీ మీద కేసు వచ్చేటప్పటికి నీకు నీ తండా వాళ్ళు గుర్తొస్తున్నారా? మీ బంజారా జాతి గుర్తొస్తోందా? మరి ఈ రోజు కూడా గుర్తు రాకూడదు కదా! నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు నీ తండా నీ జాతి గుర్తురాలా, నీ కుటుంబమే నీకు గుర్తొచ్చింది. ఈ రోజు నీ మీద కేసు వచ్చేటప్పటికి నువ్వు కష్టంలో ఉండేటప్పటికి ఈ రోజు నీ కుటుంబానికి నీకు నీ తండా నీ జాతి గుర్తొస్తోంది. దాన్ని నువ్వు విక్టిమ్ కార్డుగా వాడుతున్నావు. అవునా? అది కరెక్టా? కాదు కదా! ఇలాంటి వాటన్నిటిని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఎవరు కరెక్టు ఎవరు కాదు అనేది ఈ వీడియో చూసినోడికే అర్థమైపోతుంది. ఎవరెవరికి కాల్స్ చేశారు నెంబర్ 1. నెంబర్ 2 ఎవరు విక్టిమ్ కార్డు వాడుతున్నారు. నెంబర్ 3 ఎవరి మీద ప్రీవియస్ గా కేసులున్నాయి. అవునా? ఒక స్టేజికి కష్టపడి మనం పైకి వెళ్ళాము అంటే ఒదిగి ఉండాలి ఎవరమైనా సరే. నేను బైబిల్లో ఒక ఇది చూశాను. ఏమనంటే ఒక సేయింగ్ చూశానమ్మా. ఏమనంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు ఎంత అధికుడివైనా సరే ఒదిగి ఉండు అని ఉంటుంది. నువ్వు ఎంత ఒదిగి ఉంటే నేను నిన్ను అంత అధికపరుస్తాను, అంటే నిన్నంత గొప్పవాడిని చేస్తాను అని చెప్తాడనమాట ఆయన.
అర్థమైందా? మరి నువ్వేం చేస్తున్నారు మీరు? ఫస్ట్ నుంచి ఆ పొజిషన్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒదిగే ఉంటున్నారు. అవునా? మధ్యలో వచ్చినప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎంత మంచిగా ఒదిగి ఉండాలి. మరి మీరు అది చేస్తున్నారా? చేయట్లేదు కదా. మరి ఎక్కడైనా అంతేనమ్మా, ఏ ధర్మంలోనైనా మనం మంచిగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలి. ఈ రోజు మనకు పేరు వచ్చింది కదా అని చెప్పి ఆ పేరుని బేస్ చేసుకొని 10 మందిని మోసం చేసి ఈ రోజు నువ్వు గెలవచ్చు ఇన్ కేస్ రేపు కోర్టులో. కానీ ఆ 10 మందిలో గట్టిగా ఒకళ్ళ ఉసురు నీకు తగిలినా నీ జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నిమిషంలో వెళ్తావు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరివైనా సరే. ఓకే, నేను ఈరోజు మార్నింగ్ ఒకటి చదివాను. దుబాయ్లో ఒక అతను, మన ఇండియనే, ఒక వాట్ ఈస్ దట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది సంథింగ్ స్టార్ట్ చేశాడు. అతను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years లో 13,000 కోట్లు ఎంతో సంపాదించాడు. అవునా? ఎక్కడో చిన్న మిస్లీడ్ చేసి అతనికి సంబంధించిన అప్పులు అవన్నీ బయటకు వస్తే అతని షేర్ వాల్యూ ఈ రోజు $1 ఆ కంపెనీలన్నీ ఇచ్చేసుకుని వెళ్ళిపోయాడు. $1 ఇన్ ద సెన్స్ ఆ రోజు ఆయన ఇచ్చినప్పుడు ₹74 అంట. ఆ కంపెనీ అట్లా దివాళా తీసింది. దాని వాల్యూ 13,000 కోట్లు ఎక్కడ, ₹74 ఎక్కడ? డిక్రీజ్ అయ్యేటప్పటికి ఆయన ఆ స్టేజ్కి వచ్చాడు. ఎవరమైనా అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత ఎదిగితే అంత ఒదిగుండు, తప్పేం లేదు. అవసరమైన దగ్గర నీవు గొంతెత్తి మాట్లాడు. తప్పు జరుగుతోంది, గొంతెత్తి మాట్లాడు. లేదా నలుగురి సాయం అవసరం, నీకు చేతనైంది చెయ్యి, నలుగురితో చేయించు. అది కదా క్యారెక్టర్ అంటే, అది కదా ఇది విలువలంటే. ఇది కాదు కదా. మీ తండాల వాళ్ళే ఒక లేడీ వచ్చి చెప్పింది, బయటకు వచ్చి చెప్పింది, నా దగ్గర ఇట్లా 9 లక్షలు తీసుకున్నది అని స్క్రీన్ షాట్లు చూపిస్తున్నారు. వాళ్ళ అమ్మాయి ఆమె వచ్చి చెప్పింది. ఆమె, నేను నా భర్తకు తెలియకుండా 9 లక్షలు ఒక ఆడమ్మ డబ్బులు 9 లక్షలు ఎంత కష్టపడితే దాస్తారు? చిన్న అమౌంట్ కాదు కదా. మా ఆయనకి తెలియకుండా ఇచ్చా అని చెప్తుంది. మరి ఇవన్నీ తగలవా నీకు? నువ్వు మోసం చేయలేదు అని ఛాలెంజ్ చేస్తున్నావు కదా, పబ్లిక్ గా వచ్చి చేస్తున్నావు కదా. నువ్వు మోసం చేయని దానివి అసలు ఆ లాయర్కి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసావు? పోనీ ఆ లాయర్ నీకేమన్నా ఫోన్ చేస్తే సరే, ఆయన చేశాడు ఒకసారి కాబట్టి నువ్వు తిరిగి 10 సార్లు చేసావు అనుకోవచ్చు. ఆయన ఏం చేయలేదు కదా. అవునా? ప్లస్ ఆయన నీ మీద చీటింగ్ కేసు పెట్టాడు, నీ మీద నీ దానిలో ఉన్న వాళ్ళందరి మీద చీటింగ్ కేసు పెట్టాడు, మైక్రో ఫైనాన్స్ చేసి దాన్ని పెట్టాడు. నువ్వు సేమ్ పెట్టు. నా పరువుని తీసేస్తున్నాడని పెట్టు, ఇంకొకటి పెట్టు. నువ్వు ఇప్పుడు నేను బంజారా అన్న విక్టిమ్ కార్డు నువ్వు అసలు వాడకూడదు. మరి నువ్వు అది ఎందుకు వాడుతున్నావు? నువ్వు తప్పు చెయ్యకపోతే, నేను తప్పు చేయలా, నా పేరుని ఇట్లా నాశనం చేస్తున్నారు అని చెప్పి డిఫమేషన్ వేసుకో, 200 కోట్లకి వేసుకో. ఎవడొద్దన్నాడు? అది చేయలా. మరి ఇది ఇక్కడ ఇప్పుడు ఇది మొత్తం వింటే మాధవి నీకేమనిపిస్తుంది చెప్పమ్మా? ఎవరిది తప్పు అనిపిస్తుంది? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళతే గొంతు పెరుగుతుంది. తప్పు చేయనోడు గొంతు ఎప్పుడూ పెరగదు. ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం అరుచుకుంటూ ప్రపంచాన్ని తిరిగి వస్తుంది. నిజం అక్కడే ఉంటది, అది ఎక్కడికి పోక్కర్లే. ఇది తిరిగి వచ్చేటప్పటికి అది స్థిరంగా నిలబడి ఉంటది. అదే ఏదో ఒక రోజుకి ప్రూవ్ అవుతుంది. దట్స్ ఇట్. అది ఈ రోజు కొన్ని కోర్టులో ప్రూవ్ అవ్వలేదు, కర్మ బ్యాక్ కదా, గట్టిగా కొడుతుంది. మనం ఇక్కడే ఉంటాము, అది కూడా చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? థ్యాంక్ యూ.